దీపనైతే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత నేరుగా ఇంటికైతే తీసుకుని వెళ్లకుండా సుమిత్ర వాళ్ళ ఇంటి దగ్గరకైతే తీసుకొస్తాడు. ఏంటి కార్తీక్ బాబు నువ్వు ఇలా ఈ ఇంటికి తీసుకొస్తున్నావు అంటే, ఏం లేదులే దీప, నీకు ఒక నిజం చెప్పాలి, అలాగే నీకు ఒక షాకింగ్ న్యూస్ ఉంది, అది కూడా చూపిస్తాను రా అని చెప్పంటే, ఏంటో కార్తీక్ బాబు వీళ్ళకి మనకు పడదని తెలుసు కదా, ఇప్పుడు నన్ను చూస్తా అని సుమిత్రమ్మ కానీ శివనారాయణ కానీ అందరూ ఇవి గొడవకు వస్తారు అని చెప్పంటే, అదేం జరగదు నువ్వు రా అంటే ఇంక లోపలికి తీసుకొస్తూ ఉంటే ఇంక సుమిత్ర అయితే, ఎందుకు రా కార్తీక్ తనని తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చావంటే, అవునత్త తను రావాల్సిన చోటుకే తను వచ్చింది, తనేం కొత్తగా రాలేదు కదా అంటే, ఏంటి తను రావాల్సిన చోటు ఇది అంటే, అవునత్త నిజమే చెప్తున్నాను, తను రావాల్సిన చోటే ఇది, అందుకే ఇక్కడికి వచ్చింది. ఇంకా సుమిత్రకైతే తను రావాల్సిన చోటుకే వచ్చిందత్త అని చెప్పంటే, ఇంక ఈ లోపల పారిజాతం అయితే, ఏమో సుమిత్ర నీ మేనల్లుడికి మైండ్ చెడిపోయినట్టుంది భార్యకి ఇలా జరిగిన తర్వాత అంటే, లేదు పారిజాతం గారు, ఇప్పుడు నేను తీసుకొచ్చింది మీరు చేసిన ఒకప్పటి తప్పుని ఇప్పుడు ఎదురుగా మీకు తీసుకొచ్చి కూర్చోపెట్టినాను, కావాలంటే మీ తప్పు కనపడుతుందో చూడండి అని చెప్పంటే, ఇంకా పారిజాతం కదా అసలు ఏం అర్థం కాదు, ఏంది వీళ్ళు మాట్లాడుతున్నాడని. జోష్న అయితే ఏంటి బావకి నిజం తెలిసినట్టుంది, దీపే ఈ ఇంటి వారసురాలని చెప్పనని అన్నట్టుగా మాట్లాడుతున్నాడని చెప్పంటే, నీ దగ్గరికే వస్తున్నాను మరదల పిల్ల, ఇప్పుడు నీ అంతే తేల్చాలని వచ్చున్నానని చెప్పంటాడు. ఇంక ఏకంగా అయితే, ఏంట్రా కార్తీక్ నువ్వు మాట్లాడేదని చెప్పి అనేటప్పటికీ, అవునత్త నీ అసలు కూతురు ఈ దీపని ఆ జోష్న కాదు అని చెప్పి అనేటప్పటికీ, ఏంటి ఆస్తి కోసం ఇది ఒక నాటకం ఆడుతున్నావా అని చెప్పని శివనారాయణ అంటాడు. లేదు తాత నేను నిజమే చెప్తున్నా, కావాలంటే జోష్న వాళ్ళ ఉన్నాడు కదా దాసు మావయ్య, దాసు మామను కూడా అడగండి, మీకు ఫుల్ క్లారిటీగా నిజం చెప్తాడు అని చెప్పి అంటాడు.